హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను UTI-TSL మ్యాక్ యూటిలిటీ టూల్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నేను పూర్తిగా మీకు చూపిస్తాను. ఓకే, అయితే వీడియోని మీరు కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇది మెయిన్గా ఏంటంటే ఎవరైతే UTI-TSLలో పాన్ కార్డ్స్ చేస్తున్నారో అది ఏ కంపెనీ అయినా సరే తీసుకోండి. మీరు CSCలో చేసినా లేకపోతే నా నుంచి తీసుకున్న PSIDలో కానీ లేకపోతే ఎవరైనా ఇచ్చిన PSIDలో కానీ మీరు పాన్ కార్డ్స్ చేస్తున్నట్టయితే మీరు గ్యారంటీగా మ్యాక్ యూటిలిటీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఆల్రెడీ మనకి డాష్బోర్డ్లో ఇవ్వడం జరిగింది. ఓకే కదా, చూడొచ్చు మీరు ప్రతి పోర్టల్లోనే ఇచ్చారు వాళ్ళు ఇలా మ్యాక్ యూటిలిటీ చేసుకోవాలని చెప్పేసి. ఓకే అండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీ కంప్యూటర్ ఎన్ని బిట్టో మీరు ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ మై PC మీదకి వెళ్ళేసి ఇక్కడ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అందులో మీ సిస్టమ్ అనేది 64 బిట్టా 32 బిట్టా అని అక్కడ ఉంటుంది. నా 64 బిట్ కాబట్టి ఆ ఫైల్స్ నేను కింద ఇస్తాను, మీరు దాని ప్రకారంగా ఇన్స్టాల్ చేసుకోండి. మీరు మెయిన్గా 2 ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకటి జావా, ఇంకోటి వచ్చేసి మ్యాక్ యూటిలిటీ జిప్ ఫైల్ ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే జావా ఫైల్ ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇలా అడుగుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను నా సిస్టంలో. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే అది ఇన్స్టాల్ చేసిన వెంటనే దీన్ని మీరు ఏమి దీన్ని డిస్టర్బ్ చేయకండి. మీరు ఫస్ట్ అయితే జావాని ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ మీరు మీ PCలోకి వెళ్ళండి. మై కంప్యూటర్లోకి వెళ్తే మీకు లోకల్ డిస్క్ C అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటుంది, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 5th ఆప్షన్ చూడండి, ఇక్కడ జావా అని చూసారా, ఆ జావా పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ దాని మీద కూడా డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మొత్తం 9 ఐటమ్స్ కనిపిస్తున్నాయి. మీకు కూడా 9 ఐటమ్స్ రావాలి, వస్తేనే మీకు కరెక్ట్గా జావా ఇన్స్టాల్ అన్నట్టు. ఓకే, ఇక్కడ పైన చూస్తే ఈ అడ్రస్ చూసారు కదా, ఇక్కడ అడ్రస్ వస్తే ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, దాని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ అడ్రస్ అని చూసారా, కాపీ అడ్రస్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయండి. దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసుకొని ఇక్కడ కింద సర్చ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని క్లిక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వచ్చింది. అలా ENVI అని కొట్టగానే మీకు వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అడ్వాన్స్లో. ఇక్కడ ఓపెన్ అయినా కానీ మీరు అడ్వాన్స్లోకి రావాలి. అడ్వాన్స్లోకి వచ్చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. మీరు కొత్తగా ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ న్యూ అని చూసారు కదా, న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసి దాని నేమ్ ఏమని చేయాలంటే మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఆన్ చేసుకోండి. క్యాప్స్ లాక్ పెట్టుకొని దాంట్లో JRE_ పెట్టండి. ఇలా పెట్టి HOME పెట్టేసి ఇక్కడ ఇందులో ఏం చేయాలంటే కింద మనం కాపీ చేసుకున్న అడ్రస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలా రాగానే ఓకే కదా, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసి ఇక్కడ కూడా ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఈ మ్యాక్ యూటిలిటీ జిప్ ఫైల్ని చూసారా, మీరు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు చూస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాక్ట్ అనేసి. మీరు ఇందులో ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లోకల్ డిస్క్ C అని చూసారా, లోకల్ డిస్క్ Cలోనే అది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అక్కడ దాని మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయగానే మనకు అందులో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అది క్లిక్ చేయగానే మీకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. చూపిస్తాను నేను ఎలా వస్తుందో మీకు. మీరు ఒక్కసారి మళ్ళీ ఇందులోకి వెళ్ళండి. లోకల్ డిస్క్ Cలోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా మ్యాక్ యూటిలిటీ, నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్. మీరు ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్గా మ్యాక్ యూటిలిటీ అని ఒక ఫోల్డర్ వస్తుంది. అందులోకి వెళ్ళంగానే ఇన్ని ఫైల్స్ ఉండాలి మీ దాంట్లో, 9 ఉండాలి అందులో కూడా, ఉంటేనే కరెక్ట్గా ఇన్స్టాల్ అన్నట్టు. ఓకే కదా, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మెయిన్ స్టెప్ ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లో CMD అని టైప్ చేసుకోండి. CMD అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా వస్తుంది. ఫస్ట్ మీకు ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ కమాండ్ ఏమి ఇవ్వాలంటే చూడండి, CD క్యాపిటల్ కాదు స్మాల్ ఉండాలి, CD/ చూసారు కదా, CD/ కొట్టిన కదా ఎంటర్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే CD స్పేస్ మ్యాక్ యూటిలిటీ MACUTILITY మ్యాక్ యూటిలిటీ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సర్వీస్ కొంచెం రాంగ్ ఎంటర్ చేశాను నేను. service.bat ఇన్స్టాల్. చూసారు కదా, ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ
ఎంటర్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, అది ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఇక్కడ మ్యాక్ యూటిలిటీ సర్వీస్ స్టార్టెడ్ అండ్ మ్యాక్ యూటిలిటీ సర్వీస్ వాస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది మెసేజ్. ఇలా మెసేజ్ వస్తేనే మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు మీ సాఫ్ట్వేర్ అనేది. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఎగ్జిట్ అని నొక్కేసాను. ఎగ్జిట్ నొక్కేసి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు కదా. అయితే మీ సర్వీస్ రన్ అవుతుందా లేదా అని చూడాలంటే మీరు ఏం లేదు, సర్చ్లోకి వచ్చేసి సర్వీస్ అని నొక్కండి. సర్వీస్ అని నొక్కగానే ఇక్కడ సర్వీసెస్ అని వస్తుంది, ఆమె క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలా సర్వీసెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. మీ సిస్టంలో ఏమైనా నడుస్తున్నాయో అలా కిందకు వచ్చేస్తే మీరు ఇలా కిందకు వస్తే కొంచెం కిందకు రండి. ఇంకా ఇక్కడ చూసారు కదా యూటీఐ టీఎస్ఎల్ మ్యాక్ యూటిలిటీ, ఇక్కడ రన్నింగ్ అని చూసారా, రన్నింగ్ అవుతూ ఉండాలి. అది రన్నింగ్ అవుతూనే మీ పాన్ కార్డ్ సర్వీస్ అన్నీ చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫ్యూచర్లో ఈ సాఫ్ట్వేర్ లేకపోతే మాత్రం మనకి పాన్ కార్డ్ అప్లికేషన్స్ ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నాకు కాంటాక్ట్ చేయండి. నా మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నేను వాట్సాప్ చేయండి నాకు. ఓకే, నేను ఎలాగైతే చెప్పానో అలాగే చేయండి. ఓకే, కొంచెం కూడా ప్రాసెస్ అటు ఇటు కాకండి. నేను ఎలాగైతే చెప్పానో అలానే చేసుకుంటూ వెళ్ళిపోండి, మీరు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.